రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ప్రబలుతోన్న స్వైన్ ఫ్లూపై సర్కారు యుద్దానికి సిద్దమవుతోంది. వ్యాధి విస్తరణపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో మాట్లాడి రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సమన్వయం చేసి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయను కోరారు. సీఎం అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని ప్రత్యేక వైద్య బృందాలు పంపేందుకు అంగీకరించారు. అంతకుముందు స్వైన్ ఫ్లూ విజృంభణపై సీఎస్ రాజీవ్ శర్మతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి విస్తరిస్తున్నా వైద్యారోగ్య శాఖ స్తబ్దుగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం మధ్యాహ్నంలోగా ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎంత ఖర్చైనా వెనకాడకుండా స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అందించాలన్నారు. ఈ అంశంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు ఎక్కడున్నా ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరో 20 రోజుల పాటు చలిగాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వైన్ ఫ్లూ వల్ల రాష్ట్రంలో ఇప్పటికే 21 మంది మృతి చెందగా రోజుకి సుమారు 50 కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తితో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రధాని నిర్దేశంతో కేంద్ర మంత్రులు పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోన్లో వివరించిన మంత్రి దత్తాత్రేయ స్వైన్ ఫ్లూను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు పంపాలని కోరారు. అవసరమైన సాయం అందిస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. అలాగే వ్యాధి విస్తరణపై ఉప ముఖ్యమంత్రి రాజయ్యతో భేటీ కానున్న దత్తాత్రేయ పరిస్థితిపై సమీక్షించనున్నారు.